ఆదివాసీలను, బంజారాలను, గిరిజనులను, అడవుల్లో బతికేటువంటి ఆ పల్లె బిడ్డలను, అడవి బిడ్డలను ఈ దేశంలో ఉండనివ్వరా, ప్రాణాలు తీసేస్తారని చెప్పేసి లంబాడి విద్యార్థుల ఐక్యవేదిక నాయకుడు రాజేష్ ఉన్నారు. ఏమంటారు రాజేష్? ఈరోజు కేంద్ర ప్రభుత్వము కేవలం మారణ హోమం సృష్టిస్తూ కేవలం వాళ్ళు చంపితే కానీ సంతోషం పొందని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం వేరేసిన తీరును చూస్తున్నాం. ఎప్పటికీ వాళ్ళు కోరుకునేది అదే, శాంతి అంటారు. శాంతి పేరు మీద వాళ్ళు అహింసను సృష్టిస్తుంటారు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీరును మనం చూస్తున్నాం. దీన్ని తీవ్రంగా మేము లంబాడి ఐక్య వేదిక తరఫున, ఉస్మానియా యూనివర్సిటీ వేదిక విద్యార్థుల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు నీకు ఏమాత్రం ప్రేమ ఉన్నా, నీకు ఏమాత్రం భారతదేశం, భరతమాత అసలైన ముద్దు బిడ్డలు ఆదివాసులని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. ఈరోజు భారతదేశం యొక్క ఖనిజ సంపదలు, అడవి సంపదను, అడవి ప్రకృతిని భారతదేశం ఒక కాపాడింది ఆదివాసులని ఈ సందర్భంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాము. నీకు ఏమాత్రం ప్రేమ, చిత్తశుద్ధి ఉన్న, భారతదేశం మీద ప్రేమ ఉన్నా, నీకు ఏమాత్రం ఈ ప్రజల చేత ఎన్నుకోబడిన వీళ్ళ ఓట్లతో వీళ్ళకి ఏమాత్రం నీకు చెయ్యని, శాంతి జరపని దమ్ము లేని నువ్వు నరేంద్ర మోడీ, నువ్వు ఏమాత్రం ఈ కాల్పులకు సిద్ధమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాము. నీకు అసలు నీతి నిజాయితీ ఉందా? నువ్వు అసలు భారతదేశ మృతపీడమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. భారతమాత, భారత తల్లిలో పుట్టిన ఆదివాసులు వాళ్ళు భారతమాత ముద్దుబిడ్డలు కాదని నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. నువ్వు పాకిస్తాన్ తోటి యుద్ధం చేయలేక నువ్వు ఆదివాసులపై యుద్ధం చేయడం ఇది సరైనది కాదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు శాంతి చర్చలకు పిలుపునిచ్చిన సరికి నువ్వు శాంతి చర్చలకు రావడానికి చేతగాని తనమని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. అదేవిధంగా అసలైన నక్సలైట్ నువ్వని మేము ప్రశ్నిస్తున్నాం. ముందు వాళ్ళు శాంతి చర్చలు, వాళ్ళ యొక్క ఆంక్షని లేడౌన్ చేసి వాళ్ళు శాంతి చర్చలకు వస్తుంటే నువ్వెందుకు ముందుకు రావడానికి నేను ప్రశ్నిస్తూ ఉన్నాం. కేవలం నీ యొక్క కార్పొరేట్ ఒక అంబానీనో, అదానీనో వాళ్ళ యొక్క సంపదను కూడబెట్టినందుకే నువ్వు ఈరోజు కాల్పులు జరుగుతున్నామని దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ కాల్పులు ఆపరేషన్ కగారును ఆపకపోతే అనేకమైన విద్యార్థుల సంఘాలం అమేకమై మరో ఇదే ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా చెప్తా ఉన్నాం, వందే భారత్ ఉద్యమం మొదలుకొని ఆపరేషన్ ఖగారు వెనుకకు తీసుకునే వరకు ఉద్యమం కూడా ఉద్యమిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా ఆ రోజు మణిపూర్లో కావచ్చు, ఈరోజు ఇక్కడ జరుగుతున్న సౌత్ ఇండియాలో అమాయకమైన అట్టడుగురున్న దళితుల మీద దాడులు కావచ్చు, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కేవలం మనుస్మృతిని మళ్ళీ తిరిగి భారత రాజ్యాంగంలో వెంటనే ఇంప్లిమెంట్ చేయాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క దాడులు జరుగుతున్నాయని మేము భారతదేశం ఒక ప్రజలను తెలియజేస్తా ఉన్నాము. దీన్ని మనం తిప్పికొట్టకపోతే రానున్న రోజుల్లో అన్ని వర్గాలమైన ఇలాంటి దాడులు జరుగుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.